మేడారం తర్వాత మహాకుంభమేళ ఆదివాసీ సమాజంలో రెండవది. అది నాగోబా. మహాజాతర విశిష్టత ఏంది? ఆదివాసీ ప్రజలు ఎందుకు కొలుస్తున్నారు? ప్రస్తుతం నాగేంద్రుని మహాపూజ తర్వాత ఏం జరగబోతుంది? ఒక అతిపెద్ద జాతరగా భారతదేశంలోనే నాగోబాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు నాగోబాను దర్శించుకోనున్నారు. మేడారం తర్వాత మహాకుంభమేళ ఆదివాసీ సమాజంలో రెండవది. అది నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మహాజాతర ప్రారంభమైంది. మహాజాతర విశిష్టత ఏంది? ఆదివాసీ ప్రజలు ఎందుకు కొలుస్తున్నారు? ప్రస్తుతం నాగేంద్రుని మహాపూజ తర్వాత ఏం జరగబోతుంది? ఏ విధంగా ప్రత్యేక పూజలు ఉంటాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. నాగోబా మహాపూజ ప్రారంభమైంది. ఘనంగా ఆదివాసీ కన్నుల పండగ నాగోబా జాతర ప్రారంభమైన పరిస్థితి. నేటి నుంచి 3 రోజుల పాటు మహాజాతర కొనసాగనుంది. దీనికి 22 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంక్షన్ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్తున్నాడు. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జున్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, నేను డబ్బులు శాంక్షన్ ఇచ్చారని చెప్పలేదు. 22 కోట్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే శాంక్షన్ తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా డబ్బులు శాంక్షన్ చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతర యొక్క రూపురేఖనే పూర్తిస్థాయి మార్చబోతున్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే, రెండవ జాతర మరి కెస్లాపూర్ ఉంది. మరి కెస్లాపూర్కి సంబంధించిన జాతరని నిజంగా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారని మనం ఊహించుకున్నాం. సరే, ఇప్పుడు మాట్లాడితేదో వాళ్ళని వ్యతిరేకించినట్టు ఉంటుంది. కానీ నేనే స్వయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు 6 కోట్లకి మంజూరు చేస్తున్నట్టు ఒక జీవోని ఇచ్చేశారు. ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా మేము 6 కోట్లు మంజూరు చేస్తామని చేశారు. తీరా కాంట్రాక్టర్ని కూడా చుట్టూ సరౌండింగ్ అంతా గోపురాలు కట్టుకున్నాడు. 2 కోట్లు ఖర్చు పెట్టారు. 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఆధార్కి వస్తే, సార్ నాకు 2 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు నాకు డబ్బులు వస్తలేవని తీరా చూస్తే ఫైనాన్స్లో క్లియరెన్స్ కాలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6 కోట్లకు సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రతిపాదనలు పంపించుకొని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని ఎప్పుడు బిల్లులు కావాలి. అదేవిధంగా అదే కాకుండా ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలని ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ కాటేజెస్ కావచ్చు, అదేవిధంగా మిగతా సీజన్లు కూడా వచ్చి ఇక్కడ పడుకొని పోయి పూజ చేసుకొని తెల్లారి వెళ్ళడానికి కావచ్చు. దాంతోపాటు వారు కోనేరు ఉన్నది. దాంతోపాటు ఇంటర్నల్గా కొన్ని సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి సరౌండింగ్ అంతా కూడా కొన్ని రోడ్లని బందోబస్తుగా ఏర్పాటు చేయాలి. దానికోసం 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాం. అదేవిధంగా 15 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ అయింది. నేను టెంకాయ కూడా కొట్టిన. మరి జాతర కంటే ముందు చిన్న చిన్న కార్యక్రమాలు మనం ఇప్పటికే విడుదల చేయడానికి పోయినాం. అది హెవీ R&B స్టాండర్డ్ తోటి యొక్క రోడ్ని మేము నిర్మించబోతున్నాం. ఇప్పుడు అప్ డౌన్ ఉంది. భవిష్యత్తులో ఆ రోడ్ అంతా కూడా అప్ డౌన్ ఉండదు. చాలా స్పష్టంగా ఇక్కడ వరకు కూడా పెద్ద ఎత్తున మధ్యలో డివైడర్ పెట్టుకుని రోడ్డు కోసం మనం ప్రతిపాదన చేస్తాం. అది కూడా మనకు శాంక్షన్ వచ్చేసింది. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మిగతాది కూడా మెస్రం వంశస్థులు ఏది కోరుకున్నా అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా మొన్న నేను సదర్మాటికి వచ్చినప్పుడు నేను నిర్మల్ వెళ్ళేటప్పుడు ఇద్దరం కూడా నేను సీఎం గారితో మన హెలికాప్టర్లోన అప్పుడు కూడా నేను చెప్పిన, అన్న కంపల్సరీ మీరు రావాలంటే నేను మార్చిలో వస్తానని నాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. సరే, మార్చిలో వస్తారా లేకపోతే ఇంకేమైనా ఉంటుందో మనం సెకండ్ అనుకుందాం. బట్ వచ్చే కల్లా 100% 22 కోట్లు మంజూరు చేసి ఈ యొక్క కెస్లాపూర్ని అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఎవరు కూడా ఊహించిన విధంగా మరి డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సంకల్పం ఉంది. ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా కలెక్టర్ ద్వారా పంపించమని చెప్పడం అని చెప్పి నేను అసెంబ్లీ టైంలోనే ప్రతిపాదనలు ఇచ్చా. దాని తర్వాత మొన్న వచ్చినప్పుడు చేసా. దాని తర్వాత మధ్యలో కూడా నేను వెళ్ళి చెప్పిన. దాంతోపాటు ఈ యొక్క దర్బార్కి రావాలని మరి మెస్రమస్తులకి మొన్న నేను కలెక్టర్ ఎస్పీ గారితో రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మీరు కల్పించానని చెప్తే మొన్న వాళ్ళందరూ కూడా సర్పంచ్తో పాటు వాళ్ళందరూ కూడా పోయి కలవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దర్బార్ 20 నాడు ఉంది. 22 నాడు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ గారు వస్తున్నారు. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారు వస్తున్నారు. అదేవిధంగా సీతక్ గారు వస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సూర్య గారు వస్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారు వస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరి లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏం చెప్తారన్న, ఒక ఆదివాసీ బిడ్డగా ఎమ్మెల్యేగా
ఈ జాతర ఏ విధంగా స్టార్ట్ కాబోతుంది, ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి ఆ ప్రభుత్వ పరంగా దీంతో పాటు సౌకర్యం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు చిన్న చిన్న ఏది ఉన్నవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో చేయడం అనేది జరిగింది. ఇంకా ఏది చేయాలన్నా వాళ్ళు మెస్రం పెద్ద వంశులు, పీఠాధిపతి కావచ్చు, లేకపోతే సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వారు ఏది కోరుకో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు అంటే ఆదివాసీ ప్రజలకు ఇది ఆదివాసీ సమాజంలోనే సెకండ్ లార్జెస్ట్గా జాతరగా చెప్తారు. ఏం చెప్తారు ఈ జాతరను ఉద్దేశం? ఈరోజు ఆదివాసీ పెద్ద మనుషులందరూ కూడా ఒక సాంప్రదాయంతో ఉన్నారు. కానీ నేటి యువతని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన తాత ముత్తాతలు ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో దాన్ని 100% కాపాడాలని నేను యువకులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సాంప్రదాయం మెల్లమెల్లగా మారుతూ వస్తుంది. సరే, రావడం పోవడంలో మారడంలో మార్పు లేదు, కానీ సాంప్రదాయం విషయంలో ఏదైతే కొంత చేంజెస్ అవుతున్నాయో తప్పకుండా అది మర్చిపోవద్దని కోరుకుంటున్నా. అందుకే నేను ప్రత్యేకించి ఆదివాసుల గురించి తెలుసు. ఈరోజు జంగుబాయి దేవస్థానం కావచ్చు, నేను నిన్ననే డెమల్ రాజులు ఆ గుట్టకి వెళ్ళడం జరిగింది. కీకారణ్యం అంటే కోరియన్ వరుసగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా అవన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిన దేవస్థానాలన్నీ కూడా. కాబట్టి ఎన్నికల కంటే మొక్కులు కావచ్చు, మిగతా అన్నీ కూడా తీర్చుకుంటా నేను తిరుగుతున్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఆదివాసులకు ఉన్నటువంటి నియమ నిష్టలు ఇంకెవరి దగ్గర ఉండయి. నేను వాస్తవంగా మొన్న నాకు కొంత మీడియా మిత్రులు కూడా కొంత ఇంటర్వ్యూలు అడిగినప్పుడు అన్నారు, ఏంటిది మీ సాంప్రదాయం ఏంటిదంటే నేను చాలా క్లారిటీతో చెప్పిన. ఈరోజు మనం దండరీ కావచ్చు, మిగతా ఏ అంశమైనా సరే ఒక దేవుని దగ్గర వెళ్ళాలంటే చెప్పులు వదిలేసి అక్కడ వరకు వెళ్తారు. అదే మిగతా వాళ్ళు అక్కడ వరకు టెంపుల్ బయట చెప్పులు పెట్టచ్చని వాళ్ళు వెళ్తారు. కానీ ఆదివాసి సాంప్రదాయం అట్లా కాదు. ఈరోజు మా మిశ్రమస్తులు ఇక్కడ నుంచి గోదావరికి నడుచుకుంటూ పోయి అదే రకంగా వచ్చారు. అదేవిధంగా ఈ మాసమంతా కూడా చాలామంది చెప్పులు తొడుగురు. సరే, నేను పొలిటికల్ పరంగా మేము చెప్పులు తొడుగుతాం, అది మాది పక్కన పెట్టేసింది. అంటే వాళ్ళకి ఆ సాంప్రదాయానికి మనం పోటీ పడలేం. బట్ వాళ్ళు ఉన్న సాంప్రదాయాన్ని మేము తప్పకుండా పాటించాలని చెప్తాం. ఏ సందర్భం వచ్చినా దాన్ని కంపల్సరీ పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మాకు మించిన సాంప్రదాయం ఈరోజు నేను ఇంతకుముందు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను మొక్కుతూ అదే చెప్పిన, సరే మేము ఇప్పుడు మాకు చేతున్న బియ్యం ఇచ్చారు కదా, ఇది ఏదో షాప్ నుంచి తీసుకొచ్చిందో లేకపోతే ఏదో రేషన్ షాప్తో కాదు. ఈరోజు మా ఆడవాళ్ళందరూ కూడా దంపుడు బియ్యం, ఆ దంపుడు బియ్యాన్ని పూజ మీద వాడతారు. అదేవిధంగా నూనె కూడా ఏదైతే మాకు అది ఉంటుందో దాని ద్వారానే తీసేసి అదే నువ్వుల నూనె వాడతారని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒక ఉప్పు తప్ప మిగతాదంతా కూడా 99% మన వాళ్ళు చేనుతో పండించి, గతంలో అయితే సరే ఇప్పుడు మన వాళ్ళు అంతా పత్తులు వచ్చేసిన తర్వాత మిరపకాయలు కావచ్చు, మిగతాన్ని కూడా పండించడానికి సామాన్లు బాడీలు అవన్నీ కూడా వేస్తలేరు, చాలా రేర్లు, కేవలం మనకు మల్లపూర్లో కనబడతాయి. కానీ గతంలో ఏది తీసుకున్నా కేవలం ఉప్పు కోసమే మార్కెట్కి వెళ్ళేవారు. అంటే కొంత చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీనికంటే పవిత్రత మిగతా వాళ్ళు పాటించారని కాకుండా మా వాళ్ళు ఇంకా ఆ పవిత్రతని ఇప్పటివరకు కాపాడుతూ వస్తున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యంగా యువకులు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారన్న సమాజానికి, రేపటి జాతరకు వచ్చే భక్తులకు ఒక ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఏం చెప్తారు మీరు? నేను ఈ జాతరకు వచ్చే భక్తులందరికీ కావచ్చు, అదేవిధంగా మిశ్రమ వంశులు కావచ్చు, ఈ జాతర ఒక పీస్ఫుల్ వాతావరణం జరగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మహాజాతర. ఇది ఎంత పీస్ఫుల్గా జరిగితే అంత మంచిగా ఉంటుంది. ఈరోజు ఈ యొక్క దేవుని ఏ నమ్మకంతో అయితే జనాలందరూ కూడా వచ్చి మొక్కి లక్షలాది మంది వచ్చి పోతున్నారు. మినిమం కొన్ని దినాలు, వారం రోజుల్లో మినిమం చాలా పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తూ పోతుంటారు. దానికి అన్లిమిటెడ్, మనం ఎంతమంది అని కూడా మనం సంఖ్య కూడా చెప్పలేం. కాబట్టి వచ్చిపోయే జనాలు కూడా ఇక్కడ సౌకర్యాలు, త్రాగునీరు కావచ్చు, దాంతోపాటు ట్రావెలింగ్ కావచ్చు. మేము మొన్న ఇచ్చోడరు వాయ మీద ఇట్లా కూడా బస్ పెట్టాలని చాలా క్లారిటీ తోటి చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఏది కావాలని, ఇంకొకటి, ఇక్కడ విఐపి వాళ్ళు రేపటి నుంచి ఈ రూట్ నుంచి ఎవరు కూడా రావడానికి లేదు. బ్యాక్ సైడ్ నుంచి మేము ఏదైతే దన్నూరు నుంచి ధృవగూడు మీదుగా బ్యాక్ సైడ్ నుంచి విఐపీలు అందరూ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా, మంత్రులతో సహా మేము బ్యాక్ సైడ్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ ఫ్లో అంతా కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఈ యొక్క బ్యాక్ దారిని ఎవరు కూడా వేరే వారు రావడానికి లేదు. సరే, ఈ గ్రామస్తులు ధృవగూడు వాళ్ళు వస్తారు కావచ్చు, కానీ ఆదిలాబాద్ కావచ్చు, గుడిహత్నూరు కావచ్చు, మిగతా వాళ్ళు ఆ రూట్ నుంచి వాళ్ళు ఎవరు వచ్చినా వయా ముత్తూరు మీదకెళ్ళే రావాలి. అదేవిధంగా బైపాస్ రోడ్లు చాలా రకాలుగా రౌండ్ అప్ మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఒక వీఐపీ వేని, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వచ్చేటప్పుడు ఇక్కడ అంత జనాలకు కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. అందరిని కూడా ఆపడము, హెవీ వెహికల్స్ కావడం, అవన్నీ కాకుండా కొంత జాగ్రత్తలు ముందస్తుగా పాటించడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. అయితే ఈసారి కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నాం. దీంతోపాటు సాంప్రదాయాన్ని పాటించవలసిన బాధ్యత ఆదివాసీ యువత మీద ఉందని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. భారతదేశంలోనే ఆదివాసీ సెకండ్ లార్జెస్ట్ జాతరగా చెప్పబడే నాగోబా ఈరోజు మహాపూజ నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించాం. రానున్న రోజుల్లో
ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ టెంపుల్ రూపురేఖలు మారబోతున్నాయి. 22 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేశాం. ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించాడని ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. మహాపూజ ప్రారంభమైంది. భారతదేశంలోనే ఆదివాసీ సమాజంలో ఇది రెండో అతిపెద్ద జాతరగా చెబుతారు. అయితే ప్రపంచంలోనే దీనిపై ఒక చర్చ ఉంది. భారతదేశంలో ఇది ఒక రికార్డుగా చెప్పబడుతుంది. మహాకుంభమేళగా కూడా చెప్పబడతారు. అయితే మిశ్రమ వంశస్థులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా ఈ నాగోబా అమ్మవారిని దర్శించుకుంటారు. మనతో పాటు ఆ మిశ్రమ వంశానికి సంబంధించిన పెద్ద మనిషి ఉన్నాడు, మాట్లాడేద్దాం. అన్న, ఏంది జాతర ప్రత్యేకత, ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలోని మన ఆదివాసీల జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామంలో శ్రీ 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 నాగదేవత బహుర్మచ్వ కేస్లాపూర్లో వెలిసిన శుభ సందర్భంగా ప్రతి ఏటా జరిగే మహాపూజ అర్ధరాత్రి అమావాస్య రోజు ఈరోజు మేము మిశ్రవంశులు మహాపూజ అనే చేయడం జరిగింది. ఈ పూజకి చాలా పవిత్రత పుణ్యక్షేత్రంగా భావిస్తున్నాం. దీనికి గత నెల రోజుల నుండి నియమాలు నిష్టలతో మా మిశ్రవంశులు ఉండి దీనికి పూజా విధి విధానాలను కట్టుబాట్లను ఆచరిస్తూ ఏదైతే ఈరోజు పూజకి కావాల్సిన గంగాజలం శుద్ధి చేసే గంగాజలాన్ని తీసుకురావడానికి గత 15 రోజుల ముందే శ్రీకారం చుట్టి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్రతో గోదావరి హస్తినమడుగు చేరి అక్కడ కలాశంతో గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో గత 4 రోజుల ముందు ఇంద్రాయి దగ్గర చేరి ఇంద్రాయికి మహాపూజ చేసి 2 రోజుల ముందు వడమరకు మర్రి చెట్టు దగ్గర చేరి అక్కడ అనేక మా సాంప్రదాయ కార్యక్రమాలు చేసి ఈరోజు మన గోవాడ దగ్గర చేరుకొని మహాపూజ అనేది చేయడం అనే ఘట్టం ఇప్పటికే పూర్తి అయింది. ఈ పూజకి మన రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అనేక మంది భక్తులు, మన గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. దీనికి ఒక విశ్వనీయత నమ్మకం అనేది చాలా భక్తులలో పెరిగిపోయింది. కాబట్టి అనేక మంది భక్తులు గత 10 సంవత్సరాల నుంచి అయితే అంటే రెట్టింపు భక్తులు రావడం అనేది మేము అయితే ఆనవాయితీగా చూస్తున్నాం. అందుకనేసి ప్రచీనగాంచిన ఈ పుణ్యక్షేత్రం కాబట్టి మా మిశ్రవంశులు ఒక కంకణం కంటి ఒక దాదాపు 6 కోట్ల రూపాయలతో వ్యాయామంతో మందిరం నిర్మించడం అనేది జరిగింది. ఇది ఎందుకు నిర్మించడం జరిగిందంటే గత 20 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆదివాసులకు ఆరాధ్య దైవమైన మా మిశ్రవంశుల చేత పూజింపబడే నాగదేవతలో మనది ఏమైనా ఆనవాయితీగా ఆనవాళ్ళు ఉండాలనేసి మనం నిర్ణయానికి కట్టుబడి మా మిశ్రవంశులు చర్చించి మనకు ఏమైనా ఆనవాళ్ళు నిరంతరంగా భవిష్యత్తు మా భావితరాలకు అందించాలంటే ఏం చేయాలనేసి ఒక మా దృఢ సంకల్పంతో మంచి ఆలోచనతో ఉన్న మందిరాన్ని కూలగొట్టి దాదాపు 6 లక్షల అంటే 6 కోట్ల రూపాయలతో మేము మిశ్రవంశులు అన్నదమ్ములు కూడగట్టి మందిరం అనేది పూర్తి చేయడం జరిగింది. ఇది భావితరాలకు కూడా అందించడం జరుగుతుంది. దీనికి మహాపెద్ద జాతర జరిగే కార్యక్రమం. సౌకర్యాలు ఎట్లున్నాయి? ఇక్కడ ప్రస్తుతం లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మిశ్రమ వంశస్థులు దూర తీర ప్రాంతాల నుంచి వస్తుంది. ప్రస్తుతం ఎట్లుంది అంటే ఈ పుణ్యక్షేత్రంలో ప్రస్తుత కాలంలో అనేక ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో కానీ భక్తుల తాకిడి అనేది పెరగడం, దీనికి రెట్టింపు అవ్వడం, మా అంచనాలు తారుమారవడం, మేము అనేక విధాలుగా ప్రభుత్వ అధికారులను కానీ ప్రభుత్వాలను విన్నవించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకున్న సందర్భంలో అనివార్య కారణాల వల్ల దీనికి కొద్దిగా అంటే దీనికి ఇంకా కాలం పట్టొచ్చు. కానీ మేము దృఢ సంకల్పంతో ఉన్నాం. మిశ్రవంశులే కాకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే 22 కోట్లను మంజూరు చేస్తూ మాకు హామీ ఇచ్చారు. కాబట్టి అవిటిని కూడా ఏ దిశగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి సౌకర్యాలు చేయాలనేసి తపనతో మాత్రం కంకణం కట్టి ఉన్నాం. ఖచ్చితంగా మా మిశ్రవంశులు బాధ్యతాయుతంగా ఉంటాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మేము ముందుంటాం. ఏ సమస్యలు ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఏంటి అసలు?
వాస్తవానికి ఇక్కడ అనేక మంది భక్తులు రావడం, ఇక్కడ అన్నదాన సత్రం కానీ భక్తులకు ఉండడానికి సౌకర్యాలు కానీ సత్రాలు కానీ లేవు. వాటి భక్తులకు అనుగుణంగానే వాళ్ళకు అవసరమైన తాగునీటి సమస్య కూడా ఏర్పడవచ్చు అనేసి మేము అనుకుంటాం. అంటే ఏర్పడకుండా చూస్తున్నాం, కానీ భక్తుల తాకిడి ఎక్కడ ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా తాగునీటి సౌకర్యం కూడా మనకు ఇబ్బందిగా ఉంది. దానికి కూడా రెక్టిఫై చేస్తూనే ప్రభుత్వ అధికారులతో గౌరవ కలెక్టర్ గారితో వారి సంబంధిత శాఖల వారితో కూడా మేము చర్చిస్తూ ముందుకు పోతున్నాం. రవాణా సౌకర్యం అంశంలో కొంత ఇబ్బందికరంగా ఉంది, రోడ్లు బాగలేవు. ఏంటి ఈ అంశంలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నారు? అయితే బౌర్మచ్వా కెస్లాపూర్ అనేది మా ఈ పరిసరాల ప్రాంతం దాదాపు 30 ఎకరాలు ఉంది. దీనికి సరౌండింగ్గా దాదాపు 30-40 గ్రామాలు ఆనుకొని ఉన్నాయి. మాకు ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆనుకున్న రోడ్లు కూడా అనేక విధంగా రోడ్లు అవసరం. వాటికి అనుగుణంగానే మేము ప్రభుత్వాలకు విన్నవించినాం. ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టి ఉన్నాం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన గత సంవత్సరం ఇప్పుడు ముత్తూరు నుంచి కెస్లాపూర్కి 15 కోట్లు మంజూరు అవ్వడం, మేము మిశ్ర వంశులుగా వారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అయినా మేము సమస్యలను మాకు వచ్చిన సమస్యలను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశకై ప్రయాణిస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసినారు. ఈ అంశంలో ఏం మాట్లాడిన ముఖ్యమంత్రి? అయితే గౌరవ జిల్లా కలెక్టర్ సార్ దృష్టికి మేము తీసుకుపోయినాం. మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులను హైదరాబాద్ పోయినాం సార్, మరి కరవలేకపోయినాం. గౌరవ ముఖ్యమంత్రి సార్ వర్యులు చెన్నాక కొరట బ్యారేజ్కై ఇనాగ్రేషన్కి వస్తే మాకు కొంతగా అవకాశం కల్పిస్తారని మేము మనసారా కోరుకుంటే గౌరవ కలెక్టర్ గారు మా మిశ్ర వంశులను అక్కడ పోయి గౌరవ సీఎం గారితో మాకు భేటీ అవ్వడం జరిగింది. మేము ఒకటే అనుకున్నాం, మీరు ఏదైతే సీఎం కాకముందు ఏదైతే 2 సార్లు వచ్చి సీఎం హోదా నాగోబా దేవతను దర్శించినప్పుడు మీరు సీఎం హోదాలో ఇంకొకసారి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరడంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈసారి సమ్మక్క సారక్క జాతర ఉండటం వలన అక్కడ వెళ్ళి తర్వాత నేను మన దేశంలో ఉండకపోవచ్చు కాబట్టి ఈసారి రాలేను. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాగోబా దేవుడిని దర్శిస్తా. మీకు కావాల్సిన నిధులు కూడా ఈరోజు మీకు మంజూరు అవ్వడానికి మేము హామీ ఇస్తుందనేసి మాకు మాట ఇచ్చారు. రైట్, ఏం చెప్తారు? ఒక మిశ్రమ వంశం పెద్ద మనిషిగా మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? 1 నిమిషంలో చెప్పండి. ఇది కెస్లాపూర్ అనేది మా మిశ్ర వంశుల చేతిలో పూజింపబడే పుణ్యక్షేత్రమే మాత్రమే, కానీ ఇక్కడ ఇది ఆదివాసుల ఆరాధ్య దైవంగా కొలిచే ఇది పుణ్యక్షేత్రం. ఇక్కడ భారతదేశంలోని అఖండ ప్రపంచంలోని ఉన్న ఆసియా ఖండంలోనే 2వ జాతిగా పేరుగాంచిన ఈ జాతరకి మేము అనేక సందర్భాల్లో మేము కోరుకున్నది ఒకటే, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు అనేక ఏర్పాట్లు చేయడానికి మాత్రం దృఢ సంకల్పంతో మిశ్ర వంశులుగా ఉంటాం కూడా. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మిశ్రమ వంశస్థులు చెబుతారు. మిశ్రమ వంశస్థులు ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద మనుషులు, ఈ చరిత్ర తెలిసిన వారు. ఇంకా దర్బార్ అంశం కూడా ఉంది. ఇదంతా కూడా ఆదివాసీల సముదాయంలో సమస్యలతో పాటు చట్టాలతో పాటు ఏదైతే స్థితిగతులపై కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా హేమండార్ఫ్ 1947లో ఒక దర్బార్ స్టార్ట్ చేయడం, ఇలాంటి అంశాలు ప్రధాన అంశాలు ఇచ్చే జాతరలో ముఖ్యమైన అంశాలు దృష్టికి వస్తాయి. అయితే ఇంద్రవెల్లికి ఆనుకొనున్న ఈ కేస్లాపూర్ జనసంద్రం కానుంది. దీనికి లక్షల సంఖ్యలో, మళ్ళీ చెబుతున్నాను, లక్షల సంఖ్యలో ఈ జాతరకు ఆదివాసీ ప్రజలతో పాటు ఆదివాసేతరులు కూడా విఐపీలు వివిఐపీలతో పాటు పలు పార్టీల ముఖ్య నాయకులు కూడా అమ్మవారిని నాగేంద్రుడిని దర్శించుకున్న అనంతరం వారి అంశాలపై, అంటే ఆదివాసీ సమాజంపై ఉన్న అంశాలపై చర్చిస్తూ పలు అంశాల గురించి మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా రొటీన్గా కొనసాగుతున్న పరిస్థితి. అయితే మెరుగైన సేవలు, మెరుగైన రోడ్లతో పాటు మెరుగైన తాగునీరు, మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా మౌలిక వసతులతో పాటు ఆదివాసీ సమాజం అనుకున్నట్టుగా ఈ దేవాలయం
పురోగతి సాధించాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. అయితే సమస్య ఉన్నంతసేపు ఏదో రూపకంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ అంశంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. రోడ్డు సౌకర్యం నుంచి మొదలుకొని పలు అంశాలపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టినప్పటికీ ఈ సమస్య లేకుండా చూడాలని ఆదివాసీ ప్రజలతో పాటు మిశ్రమ వంశస్థులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నాగోబా జాతరలో పోలీసులు కీలకం. అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం, అందరూ సహకరించాలి. ముఖ్యంగా అతిపెద్ద జాతర కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని చెబుతున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు మీ తోడుంటారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెబుతున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లా జరగబోతుంది? అంటే 1 మంత్ నుంచి వీళ్ళ సంప్రదాయం ప్రకారం వీళ్ళు ఇది జన్నరం సైడ్ పోయి వీళ్ళు అది స్టార్ట్ చేశారు. అది కూడా మన సిఐఎస్ఐ స్టార్ట్ చేశారు, అంటే ఇక్కడ వచ్చి వీళ్ళకి ప్రోత్సాహిత ఇచ్చారు. దాని తర్వాత ఈరోజు మహాపూజ ప్రారంభమైంది. దాని తర్వాత ఇప్పుడు ఇది జనాలు వస్తారు. సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. మనం కూడా 350 to 400 మెన్ మనం ఇక్కడ బందోబస్తుకి ఏర్పాటు చేశాం. మన అడిషనల్ ఎస్పీ కూడా దీనిలో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసిఎస్ టీమ్ దొంగల కోసం, షీ టీమ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం, లోపల క్యూ లైన్ మేనేజ్మెంట్, బయట ట్రాఫిక్ పార్కింగ్ మరియు ట్రాఫిక్ ఇది అన్నీ మన ఫోర్స్ మనం ఏర్పాటు చేశాం. సార్ ఎన్ని వేల మంది పోలీసుతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు? ఎట్లుండబోతుంది, ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే 500 మెంబర్స్ మనం ఇది బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎవరైనా వస్తున్నారు వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే దొంగలు కూడా వస్తారు. అది కూడా మనం ఏర్పాటు చేశాము దానికోసం సిసిఎస్ టీమ్. ఇది కాకుండా కూడా చాలామంది లాస్ట్ టైం మనకు తెలిసింది కొంతమంది లాటరీస్ ఆడిపిస్తారు, అది కూడా మనం దృష్టి పెట్టాము. ముందు వాళ్ళ ఐడెంటిఫై చేసి జైనూర్ వాళ్ళు కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇట్లయినా మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా దృష్టి పెడతాం. జిల్లా ప్రజలకు ఎస్పీగా మీరు ఏం చెప్తారో, ఆదివాసీ వంశస్థులకు, మిశ్రమ వంశస్థులకు మీరు ఇచ్చే అడ్వైజ్ అయింది జిల్లా ఎస్పీ? అంటే మనం ఉన్నాము, మనం అన్ని ఇది బందోబస్తు పీస్ఫుల్గా చేపిస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన దగ్గర రండి. ఈ భక్తులు కూడా ఎక్కువ కంటే ఎక్కువ ఇక్కడ రావాలి, ఎందుకంటే ఇది ఒకటి ట్రైబల్ ఫెస్టివల్, ట్రైబల్ ఫేర్, ట్రైబల్ జాతర. అందరిది కల్చర్ చూడడానికి రావాలి, మరియు ఇది మనం తెలంగాణ కల్చర్ ఇది. సో అందరు రావాలి కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. భారతదేశంలోనే ఆదివాసీలో అతిపెద్ద జాతర మేడారం తర్వాత ఈ నాగోబా జాతరగా చెప్తారు కాబట్టి అందరూ సహకరించాలి. మీకు ఏ అవసరం ఉన్నా పోలీసులకు సంప్రదించవచ్చు. మేము మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ప్రజలందరూ ఈ జాతరకు అధిక సంఖ్యలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చెప్తున్న పరిస్థితి. మహాపూజ అనంతరం ఎంపీ గొడం నాగేష్ మనతో ఉన్నాడు. అయితే మహాపూజ విశిష్టత ఏంది, ఈ టెంపుల్కి సంబంధించిన ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఎంపీ గొడం నాగేష్ సార్ ఉన్నాడు, సార్తో మాట్లాడిద్దాం. అన్న ఏంటి పూజ ఎట్లా జరిగింది, ఏంటి ఏం చెప్తారు, ఏం అడ్వైజ్ ఇస్తారు ఈ పార్లమెంట్? మా ఆదివాసీ మిశ్రమ వంశస్థుల యొక్క ఆచారం ప్రకారంగా ఈరోజు మహాపూజ పూర్తి చేసుకోవడం జరిగింది. నెల రోజుల నుంచి కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో చివరిగా మహాపూజ. రేపటి నుంచి మరి జాతర ప్రారంభం. ఎందుకంటే ఈ దక్షిణ ప్రాంతంలో పెద్ద ఆదివాసుల జాతర ఈరోజు మన యొక్క కేస్లాపూర్లో జరుగుతూ ఉంది. నేను ఒకటే, ఎందుకంటే భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి దర్బార్లో మరి విషయాల యొక్క ప్రస్తావనతో పాటుగా వాటి యొక్క పరిష్కారం చేయాలని 6 సంవత్సరాలుగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ జరపకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. అటు ట్రైబల్ కౌన్సిల్ కూడా, అడ్వైజరీ కౌన్సిల్ కూడా, గవర్నింగ్ బాడీ కూడా, 2 కూడా లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్, ఇది పరిస్థితి. ప్రభుత్వం చొరవ చూపట్టాలి. దీంతోపాటు గవర్నింగ్ బాడీ ఇప్పటి వరకు ఎలక్ట్ కాలేదు, వెంటనే అది ఎలక్ట్ చేసి మెరుగైన సౌకర్యాలు నాగోబా ఆలయంలో ఏర్పాటు చేయాలి. లక్షల సంఖ్యలో వచ్చే జనాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎంపీ చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో మిశ్రమ వంశస్థులు ఇక్కడికి వచ్చి
ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా నెల రోజుల నుంచి ఈ ఘట్టాన్ని 300 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం 15 రోజులుగా ప్రత్యేక దీక్ష అని చెప్పుకోవచ్చు. మనతో పాటు అమ్మ ఉన్నాడు, మాట్లాడు. ఏం పేరమ్మా? క్యానమే ఆప్కా? కమలబాయి. ఎక్కడమ్మా మీ దేవురు? మాది మహారాష్ట్రలో అక్కడ కోట. हो महाराष्ट्र. आप इधर क्यों आए अम्मा? हे देव आहे ना त्याच्यासाठी आलो. नागोबा. हा नागोबा. पूजा पूजाचं हो झाले, आता झाले पूजा. लकडकोटवरून 3 वाजता निघलो, इथं 6-7-8 वाजता पोहोचलो. ఎట్లుందమ్మా? అంటే మీరు మా మిశ్రమ వంశస్థుల? ఇది పరిస్థితి. అయితే వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మనం చూపెట్టచ్చు, వీళ్ళంతా కూడా మిశ్రమ వంశస్థులు. ఎముకలు కొరికే చలిలో ఇక్కడికి వచ్చి పండుకున్న పరిస్థితి. ఇట్లా రకరకాలుగా వీడికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడే కొంతమంది ఉండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే ప్రతి ఏటా పుష్యమాసం ఏదైతే వస్తుందో ప్రతి సంవత్సరం నేల వంక కనిపించిన రోజు నుంచి దేవుని పేరిట కాలు మొక్కుతారు. అందరూ మేశ్రమ వంశీయులు కేస్లాపూర్ గ్రామంలో నాగోబా దేవస్థానం ఇంటిలో అందరూ సమావేశమై పుష్యమాసం రోజున కాలు మొక్కి ఆ రోజు నుంచి పెద్దలు పెద్ద మొత్తంగా వాళ్ళు నియమ నిబంధనలతో ఏదైతే పూజా కార్యక్రమం ఉంటుందో ఆ రోజు వరకు చెప్పులు తొడగరు. తర్వాత బయట ఎక్కడ కూడా తినుబండరాలైనటువంటి చేసుకోరు. తర్వాత గంగాజలం నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణం ఏదైతే రోజు అవుతారో వేరే రోజు నుంచి మన మేశ్రమ వంశీయులు మన నాగోబా దేవస్థానానికి పూజా కార్యక్రమానికి అందరూ కూడా ఎడ్ల బండ్లతో వారి యొక్క నైవేద్యాన్ని వాళ్ళ యొక్క చిన్న పిల్లలకు అందరికీ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా మమ్మల్ని మీరు దీవించాలని కోరికతో వాళ్ళు నియమ నిబంధనలతో నడుచుకుంటూ కేస్లాపూర్లో చేరుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారి కేస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకున్నాక మొదట అందరూ సమావేశమై ఫస్ట్ కార్యక్రమము తుమ్ కర్మకాండం. తుమ్ అంటే ఎవరైతే మేశ్రమ వంశస్థులో చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క కర్మకాండాలు ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత వేరే రోజు ఒకరోజు ఖాళీ ఉంటారు. తర్వాత వేరే రోజు పూజా కార్యక్రమ విధి విధానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూజ రోజు మొదట మన ఆడపడుచులను సిరికొండ నుంచి తీసుకుని వచ్చినటువంటి కుండల ద్వారా అందరూ కూడా మర్రి చెట్టు నుంచి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. నీళ్లు తీసుకురావడానికి పోయేటప్పుడు ఎవరైతే మా అల్లుళ్ళు ఉంటారో మేశ్రమ వంశస్థులలో అల్లుళ్ళు, కొత్త అల్లుడు కానీ పాత అల్లుడు కానీ అల్లుడు ఉంటారో వాళ్ళను ముంగట చేసుకొని వాళ్ళ వెనుక మన ఆడపడుచులు లైన్గా మర్రి చెట్టు కోనేరు నుంచి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. ఆ నీటిని వాళ్ళు ఇక్కడ పుట్ట తయారు చేయడం జరుగుతుంది. ఎవరైతే మన మేశ్రమ వంశస్థుల అల్లుడు ఉంటారో వాళ్ళు మట్టిని తీసుకొచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళని ఆ మట్టిని శుద్ధి చేసి ఆ మట్టితో చిన్న గోళీలు చేసి పుట్ట తయారు చేస్తారు. పుట్ట అంటే 7 లైన్లు. అది పుట్ట తయారు చేసినాక ఆడపడుచులు మళ్ళీ అక్కడ అది తయారు చేసిన తర్వాత మళ్ళా మేశ్రమ వంశస్థులు పెద్ద మొత్తంలో మర్రి చెట్టు కూడా చేరుకొని తర్వాత అక్కడి నుంచి ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడ మన గోవాడ్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. గోవాడ్ అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత మన మేశ్రమ వంశస్థులు పెద్దలందరూ ఎక్కడైతే పటేల్ వాళ్ళ ఎడ్ల బండ్లు ఉంటాయో అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని పూజ విధి విధానాలు కార్యక్రమాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత మన బెజిలకర్ అనే కితకు చెందినటువంటి ఆయన ఉంటాడు. ఆయనకు మర్యాద పూర్వకంగా అందరూ కలిసి వాళ్ళకు ఇట్లా పైసలు అంటే 10 20 ఇచ్చేసుకుంటారు. ఆ పైసలను మేశ్రమ వంశస్థులు ఆ పైసల ద్వారా పూజా సామాగ్రి కొనుగోలు చేస్తారు. పూజా కార్యక్రమం అయినాక బేటింగ్ అనే విధి విధానం జరుగుతుంది. బేటింగ్ అంటే కొత్త కోడళ్ళు ఉంటారు కదా, వాళ్లకు
బేటింగ్ పరిచయం అనేది కాదు, అమ్మవారిని పరిచయం అనేది కాదు. అమ్మవారి ఏమంటే మా దగ్గర కొత్త కోడలు ఉంటారు కదా, వాళ్ళు బేటింగ్ అయ్యే కార్యక్రమం అయ్యే వరకు దేవుని దగ్గర లోపల పోరు. జాతరకు వచ్చినా ఇక్కడ లోపల వచ్చిన బయటనే దేవునికి మొక్కడానికి అర్హత లేదన్నట్టు. అది మా సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం ఫస్ట్ నుంచి అది మాకు అట్లా ఉన్నది. కాబట్టి బేటింగ్ అయ్యే వరకు కొత్త కోడళ్లను మందిరాలకు పోవడానికి అర్హత లేదు. రేపు ఇంకా పెర్సాపేన్ అని దేవుడు ఉంటాడు, పెర్సాపేన్ పూజా కార్యక్రమం ఉంటుంది, జలిదేవుడు. ఇంకా మళ్ళీ బాంధేవుడు అని పూజా కార్యక్రమం ఉంటుంది. ఇంకా సత్తికు బాంధేవత పెర్సాపేన్ అనేది 3 పూజ విధానాలు ఇంకా రేపటి నుంచి ఉంటాయి. చాలా పవర్ఫుల్ ఉంటాయి. అవి పూజ విధానాలు అయినాక ఇక రోజు ఒక్కొక్కటి రోజు పూజ ఉంటుంది. ఇక ఈ మహాపూజ ఈ రోజు అయినాక, మహాపూజ అయిన వెంటనే బేటింగ్ కార్యక్రమం అంటే కొత్త కోడళ్లకు పరిచయాలు చేయడం జరుగుతుంది కదా, దాన్ని బేటింగ్ అంటారు. దర్బార్ రోజు ఉంటుంది. ఆ దర్బార్లో ఏమంటే మాకు ఆచారం ప్రకారం మా ఆదివాసుల యొక్క సమస్యలు తీరాలని అప్పుడు హేమంతరావు పెట్టినటువంటి దర్బారు. దాంట్లో మాకేమంటే దర్బార్లో మా యొక్క ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు తీరుతాయని ప్రభుత్వానికి మేము అర్జీలు సమర్పించడం జరుగుతుంది. పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి ప్రత్యేక పూజల అనంతరం నాగేంద్రుడి దర్శనానికి ఉన్న తాజా విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. అయితే ఇప్పటికే వేల సంఖ్యలో మిశ్రమ వంశస్థులు నేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన పరిస్థితి. దీనికి ముఖ్య అతిథిగా ఇటు మిశ్రమ వంశస్థులతో పాటు మిశ్రమ వంశస్థులు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జుతో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్యులందరూ కూడా వచ్చిన పరిస్థితి. జిల్లా ఎంపీ, ఆదిలాబాద్ ఎంపీ కూడా పాల్గొన్న పరిస్థితి. అయితే మిశ్రమ వంశస్థులు ప్రత్యేక పూజ చేస్తూ నాగేంద్రుని ప్రత్యేక దర్శనం చేసుకుంటున్న తాజా దృశ్యాలు మనం చూపెడుతున్నాం. ఒకసారి ఈ టెంపుల్ దగ్గరే ఉన్న ఒక మిశ్రమ వంశస్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఈ అంశంలో చెబుతారనే కోణంలో చూపెడదాం. అయితే ఈ టెంపుల్ 6 కోట్ల రూపాయలతో మిశ్రమ వంశస్థులే స్వయాన ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కోట్లతో కొంత ప్రత్యేక నిధులు ఇచ్చారు. అయితే 6 కోట్లతో ఇచ్చారు. అది ఫైనాన్స్లో కొంత ఇబ్బందికరంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే ఆరోపిస్తున్నప్పటికీ డబ్బులు శాంక్షన్ చేసిన విషయం వాస్తవం. అభివృద్ధి ఆలయం అంశంలో కొంత ప్రయత్నం కూడా జరిగిందని గతంలో బీఆర్ఎస్ నాయకులు, గతంలో ఉన్న పాలకులు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ 22 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఈ టెంపుల్కు సంబంధించిన అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే విశిష్టంగా నాగోబా జాతరకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతదేశంలోనే ఆదివాసీ సమాజంలో ఇది మేడారం తర్వాత 2వ జాతరగా మహాకుంభమేళగా పేరు ఉంది. అయితే ఈరోజు రాత్రి అంటే అమావాస్య అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక పూజను నిర్వహించారు. గంగా జలంతో శుద్ధి చేసిన పరిస్థితి. శుద్ధి అనంతరం ఆ మహాపూజ కార్యక్రమం ఘట్టం ముగిసింది. దీనికి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జుతో పాటు ఎంపీ గోడం నాగేష్ కూడా పాల్గొన్నారు. పక్కనే ఉన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పలువురు అఫీషియల్స్ దీంట్లో పాల్గొన్న పరిస్థితి. పిఓ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూపెట్టచ్చు, ఇది ఆదివాసీ ఆచారమైనటువంటి ఆదివాసీ భక్తి శ్రద్ధలతో ఉన్న ఒక ప్రత్యేక వస్త్రధారణ, వైట్ అండ్ వైట్ వస్త్రధారణ ఉంటుంది. ఈ వస్త్రధారణలో ఆ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందరికి కూడా డ్రెస్ కోడ్ ఒకే విధంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంగు బంగారంలా, కొంగు పండగల మహా సమ్మేళనంలా ఒక అతిపెద్ద జాతరగా భారతదేశంలోనే
నాగోబాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు నాగోబాను దర్శించుకొనున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.